స్కూళ్లకు ధీటుగా రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ఇంప్లిమెంట్ కావాలంటే తల్లిదండ్రులారా ఈ నెల 26 తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర నిర్వహించబోతున్నటువంటి ధర్నాలో పాల్గొంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఒక్కసారి మనకు వస్తే ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా మన పిల్లలు ఫీజులు లేకుండా ఫ్రీగా చదువుకుంటారు. ఈ కార్పొరేట్ శక్తులన్నీ కలిసి ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయకుండా అడ్డుకుంటున్నాయి. తల్లిదండ్రులారా మనమందరం కదిలి ఈ నెల 26 తారీఖున ఎన్నో పార్టీల కోసం ఎన్నో జెండాలు పట్టుకొని వాన్ని గద్దెనెక్కిస్తాను వీన్ని గద్దెనెక్కిస్తాను తిరిగినాం కదా. మన పిల్లల భవిష్యత్తు కోసం ఒక్కరోజు రండి, సర్ది కట్టుకొని రండి ఇందిరా పార్క్ కాడికి ఉదయం 10 గంటలకు. ఈ ఆదివారం ఏది 26 తారీఖు ఏప్రిల్ వచ్చేటువంటి ఆదివారంలో 10 గంటల కాడ కలుద్దాం. అలాగే ఈ విషయాన్ని మిగతా తల్లి పేరెంట్స్ కూడా తెలియజేయండి. లక్షల ఫీజులు వీళ్ళ తాత జాగిరని యాడికేం కడతారా? వచ్చే జీతాలేంది, కట్టే ఫీజులేంది? కాబట్టి ఫీజుల నియంత్రణ జరగాలి. రెండోది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ రావాలి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ భారతదేశంలో 9 రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ అవుతుంది. తెలంగాణలో ఎందుకు ఇంప్లిమెంట్ అవుతలేదు? ఇక్కడ కార్పొరేట్ శక్తులు లంచాలు ఇచ్చి ఆపుతా ఉన్నాయి. కాబట్టి వీటిని అడ్డుకోవాలంటే తల్లిదండ్రులారా మనమే ముందుకు రావాలి. సో దానికోసం మీరంతా కదలాల్సింది ఒక వీడియో చూడండి.